అంతా హిందువులకు వచ్చిన ప్రమాదం ఏం లేదు. నరేంద్ర మోడీ ఈ ఎన్నికల సందర్భంలో అనేటువంటి పదాన్ని ముల్లాలు, మదర్సాలు, ముజ్రాలు ఇంకేవో మాట్లాడారు. కానీ అవన్నీ తప్పుడు నిర్ణయాలని ఎన్నికల్లో తీర్పు వచ్చింది. ప్రజలు నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పారు అనేటువంటిది కదా. నేను రాజకీయాల జోలికి ఎక్కువ మాట్లాడను. అంటే ప్రజల భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు మోడీకి ఓటేయలేదు, వ్యతిరేకంగా ఓటేశారు. ప్రజల తీర్పు, ఫెడరల్ సిస్టమ్, ఇన్ని రకాల ప్రాంతీయ పార్టీలు, ఈ రకమైనటువంటి ఒక ఎలక్షన్ విధానం జరిగినాక కూడా ఈ దేశంలో ప్రజలు ప్రజాస్వామ్యంలో ఎవరు గెలిచినట్టు? 99 వచ్చినటువంటి కాంగ్రెస్ గెలిచినట్ట, 240 వరకు చేరుకున్నటువంటి బీజేపీ గెలిచినట్ట. ప్రజాస్వామ్యంలో ఎవరికి ప్రజల మద్దతు ఉంది? 99 వస్తే ఆగుతలేడు, ఏదో సాధించినట్టు. ఇవాళ కాంగ్రెస్ ఒక ఫీలింగ్లో అసలు మాకే ప్రజలు అప్పచెప్పారు ఆ అధికారము, అసలు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నదనేటువంటి అహంకారం ప్రదర్శిస్తూ ఉన్నారు. స్పీకర్ విషయం లోపటే ఈయనకు వండి దంగం పెట్టాలన్నా? స్పీకరు ఎంత రాజవంశపు భావజాలం రాహుల్ గాంధీది. ప్రధానమంత్రి కాబట్టి, సభా నాయకుడు కాబట్టి, వయస్సులో పెద్ద కాబట్టి స్పీకర్ నమస్కారం చేసిండొచ్చు. జనరల్గా ఇది ధర్మం, ఈ భూమి ధర్మం, ఇది సనాతనమైనటువంటి ధర్మం. మనం పదవులు బాధ్యతలు ఇవాళ ఉంటే పోతాయి, వయసులో పెద్దవాళ్లకు గౌరవం ఇస్తాం. కానీ రాహుల్ గాంధీ మానసిక స్థితి ఏంది? ఇంకా ఆయన రాజవంశం అనుకుంటున్నాడు. ఈ దేశాన్ని పాలిస్తేందుకు ఇక మా కుటుంబానికి అధికారం ఉంది, మేము పుట్టిందే ఈ దేశాన్ని పాలిస్తేందుకు, మాకు తప్పితే ఈ దేశం లోపల పేదల వరకు అర్హత లేదు ఈ దేశాన్ని పరిపాలిస్తేందుకు అన్నటువంటి అహంకారము, ఆ రాజవంశ భావజాలం కదా. నిన్న స్పీకర్ మీద నాకు ఒంగి దండం పెట్టలేదని మాట్లాడినటువంటి వ్యక్తి ఈయన ప్రజాస్వామ్యం గురించి ఇవాళ పాఠాలు చెప్తాడా? ఈయన ఎంత? ఈయన అనుభవం ఎంత? ఈయన వయసు ఎంత? వయనాడు లోపల ఎవరి ఓట్లతోటి గెలిచిండు? ఇదే వయనాడు లోపల జరుగుతున్నటువంటి హింసకు కారణమో రాహుల్. పిఎఫ్ఐ, ఎస్డిపిఐ లాంటి విద్రోహ సంస్థలతోటి హిందువులను ఊచకోతలు కోస్తున్నటువంటి సంస్థల మద్దతుతోటి గెలిచినవు నువ్వు. ఇవాళ నువ్వు హిందువులను హింసావాదులని అంటావు, వాళ్ళనేమో సెక్యులరిస్టులు, మత సహనం పాటించేటువంటి వాళ్ళు అంటావు. నువ్వు ఎందుకు వయనాడు పోయి పోటీ చేసినావు? ఏ భావజాలం ఎక్కుందని పోయి వయనాడుని ఎంచుకున్నావు నువ్వు? ఇవాళ ప్రియాంక గాంధీని తీసుకుపోయి మళ్ళీ వయనాడు నుంచి ఎందుకు పోటీ చేపిస్తున్నారు? ఏ హింసోన్మాద భావజాలం మిమ్మల్ని గెలిపిస్తుందన్న నమ్మకం ఉంది? ఎవరు హింసకు పాల్పడుతున్నది? చరిత్ర చెప్పండి. మీ కుటుంబం హింసోన్మాదాన్ని ప్రోత్సహించింది. మీ కుటుంబం ఇవాళ లక్షలాది హిందువుల యొక్క హత్యలకు కారణమైంది. మీ అధికార దాహం ఇంకా ఈ దేశాన్ని ప్రమాదానికి నెట్టేస్తుంది. ఇది గాంధీ నెహ్రూ కుటుంబం యొక్క చరిత్ర. అసలు గాంధీలే కాదు మీరు. ఈ దేశాన్ని ఎక్కడి నుంచి మీరు పెట్టుకున్న పేరు దగ్గర నుంచి మీరు ఈ దేశాన్ని మోసం చేస్తున్నారు. సో దేశంలో హిందువులు అయితే హింసావాదంతో లేరు, లేదా రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటలు అబద్ధం అంటారు మీరు? హిందువులు గతంలో, ఇప్పుడు, ఎప్పుడు హింసావాదులు కాదు. కానీ చరిత్ర, హింసావాదం పైన పోరాడిన చరిత్ర హిందువులకు ఉంది. హిందువులు మన పురాణాలు తీసుకున్నా, ఇలా మనం పండుగలు చేసుకునేది తీసుకున్నా, ఖచ్చితంగా రాక్షస శక్తి మీద మనం పోరాడతాం కూడా. ఓకే, ఏ రోజు మన ఆధిపత్యం గురించి పోరాటాలు చేయలే. కానీ సమాజంలో ఉన్నటువంటి చెడు మీద ఖచ్చితంగా కత్తెత్తినాం మనం. మన చరిత్ర అది, వేల సంవత్సరాల చరిత్ర. రాక్షస సంహారం జరిగింది కాబట్టి మనం పండుగలు చేసుకుంటున్నాం. ఈ స్ఫూర్తి భవిష్యత్తులో కూడా కొనసాగించాలి. ఇప్పుడు ప్రజలు నమ్మరా రాహుల్ గాంధీ చెప్పినటువంటి విషయాన్ని? నిజమే అని చెప్పింది ఇవాళ నమ్మరా? హింసోన్మాదము కత్తిబట్టాలని అనుకుంటే ఇవాళ మనం ఒకనాడు యుద్ధాలు జరిగినవి. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ఇటువంటి హింసోన్మాద భావజాలం మీద మనం యుద్ధం చేయాలా? ఇటువంటి హింసోన్మాద భావజాలాన్ని రూపుమాపాలి. అది ఈ రోజున ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం చేయాలి. ప్రజల్లోకి వెళ్తుంది అంటారా? ప్రజల్లో రాహుల్ గాంధీ మాట్లాడింది వెళ్తుందా, లేదంటే మీలాంటి వాళ్ళు చెప్పింది హిందువులు ఎవరు నమ్ముతారు? రాహుల్ గాంధీ ఓ పిచ్చోన్ లెక్క చూస్తున్నారు. రాహుల్ గాంధీ ఇవాళ అయిండొచ్చు రకరకాలైనటువంటి కారణాలు, ఈ కూటమికి కొంచెం మెజారిటీ పెరిగిండొచ్చు. కానీ నిజంగా రాహుల్ గాంధీ తన వ్యవహారాన్ని మార్చుకోకపోతే, తన యొక్క పరిపక్వత ఈ రకంగా అపరిపక్వత ప్రదర్శిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. చూద్దాం మరి ప్రజలు మీరు చెప్పేది నమ్ముతారా, రాహుల్ గాంధీ చెప్పేది చెప్తారా? హిందువులు ఎవరు చెప్పేది నమ్ముతారు? ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఎవరు చెప్పేది నమ్ముతారో చూద్దాం. ఇవాళ ముస్లింలు, క్రిస్టియన్లు అంటున్నప్పుడు
ఈశాన్య రాష్ట్రాల లోపట ఉమ్, జాతీయవాదానికి మద్దతు ఇస్తున్నటువంటి క్రిస్టియన్లు లేరా? ఉమ్, తర్వాత ఉత్తరప్రదేశ్ లోపట చాలామంది అన్నారు ఒక్క ముస్లిం కూడా సీట్ ఇవ్వలేదని. ఉమ్, మరి 80% ముస్లింలు ఉన్నటువంటి సీట్లలో బీజేపీని గెలిపే వాళ్ళ లోపల కూడా మార్పు వస్తుంది. ఓకే. కాకపోతే ఎందుకు ఇవాళ మతోన్మాద శక్తులు ఈసారి ఎందుకు ఏకమైనాయి? వాళ్ళ మతోన్మాద ఎజెండాను ముందర పెట్టుకొని, రాహుల్ గాంధీని ముందర పెట్టుకొని ఆ మతోన్మాద ఎజెండా ఈ మాత్రం ముందుకు పోయింది. ఖచ్చితంగా ఇది కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఉమ్, ఇవాళ ముస్లింలలో కూడా మార్పు దిశగా ఆలోచన చేస్తారు. త్రిపుల్ తలాకు ఎవరి హింస? యా, అరే బుద్ధి ఉండాలి. ఇదే రాహుల్ గాంధీ త్రిపుల్ తలాక్ను వ్యతిరేకిస్తున్నారు. ఎవరు హింసకు గురవుతున్నారు? ముస్లిం మహిళ హింసకు గురవుతుంది. ఎందుకు వ్యతిరేకిస్తున్నావు నువ్వు? ఇవాళ ఈ హింసోన్మాదులు అని చెప్పేసి ఇవాళ హిందువులను బ్లేమ్ చేస్తావా? పక్కన ఉన్నటువంటి తోటి ముస్లిం మహిళ మీద హింస జరుగుతుంటే ఎందుకు నువ్వు నోరు మెదపవు? ఏ మతోన్మాదానికి నువ్వు తలొంచినవు? ఇది వాళ్ళ చరిత్ర. DNA టెస్ట్ చేయించాల్సి వస్తుంది. అది మొత్తానికైతే భారతదేశంలో ఎప్పుడు కూడా హిందువులు హింసను ప్రేరేపించలేదు. ఒకవేళ హిందువులే హింసావాదాన్ని నమ్ముకుని ఉంటే వాళ్ళ భారతదేశంలో ఏ ఒక్క మతం కూడా మిగిలేది కాదనేటువంటిది వారు చెప్తున్నటువంటి సారాంశం.